ఓల్డ్ ఇండియా మొత్తానికి ఇండియా అని పేరు ఉండింది కదా, ఆ పేరు మనకు సంక్రమించింది. ముక్క కత్తిరించిన ముక్కకేమో కొత్త పేరు పెట్టుకున్నారు. అంటే ఆ పేరు పెట్టుకోవడంలో కూడా ఏమిటి అర్థం? ఇప్పుడు బిఫోర్ ఇండిపెండెన్స్ ఉన్నటువంటి హిందూ, ముస్లిం, క్రిస్టియన్ కంట్రీ ఏదైతే ఉందో ఈ కంట్రీ ఇలాగే అవుతుంది, కానీ ఇట్ ఇస్ నాట్ గోయింగ్ టు బి హిందూ ఇండియా అని వాళ్ళ ఉద్దేశం. హిందూ ఇండియా మాత్రం కాదు, ఇది ఇలాగే కంటిన్యూ అవుతుంది విత్ ఆల్ ఇట్స్ ప్రాబ్లమ్స్ కంటిన్యూ అవుతూ ప్రాబ్లమ్స్ ఇన్హెరిట్ చేసుకునేటట్టయితే వై షుడ్ వీ హ్యావ్ ఎన్ ఇండిపెండెన్స్? వై షుడ్ ది కంట్రీ బి డివైడెడ్? ఇది ఫండమెంటల్ క్వశ్చన్. ఇది దీనికి లెఫ్టిస్ట్ అందరూ కూడా అసలు పూర్వం ఇండియా అంటూ హిందూ ఇండియా లేనే లేదు, అసలు హిందూసే లేరు, ఇక్కడ ఆర్యన్స్ ఎక్కడి నుంచో వచ్చారు, వీళ్ళని చంపారు, వీళ్ళని ఆక్రమించుకున్నారు, ఇక్కడంతా ట్రైబ్సే ఉండేవారు. ఈ సిద్ధాంతాన్ని ఊరిగా ప్రాపగేట్ చేస్తున్నారు. చేయడం ఏంటంటే హిందూ ఐడెంటిటీ ఇండియాకి లేకుండా చేయడం వాళ్ళ ఉద్దేశం. ఈ సోకాల్డ్ ఇంటలెక్చువల్స్ అందరూ కూడా ఈ లాస్ట్ 30-40 ఇయర్స్లో ఇప్పుడు ఇలాంటి వాళ్ళందరూ కూడా దానికే కంట్రిబ్యూట్ చేసిన వాళ్ళే తప్ప వీళ్ళకేమీ హిందూ ఇండియా మీద ఒక సింపతి ఉన్న వాళ్ళు కానీ కారు. ఇది క్లియర్ మనకు. దిస్ ఇస్ ప్రాబ్లం బిఫోర్ అస్. ఇది 2 వర్గాలు ఇప్పుడు ఉన్నారు దేశంలో. ఈ వర్గాల్లో ఇంటలెక్చువల్స్లో ఉన్నారు ఈ వర్గాలు. ఎవరు? ఈ లెఫ్టిస్ట్ థింకింగ్ ఉన్నవాళ్ళు. అసలు దేర్ వాజ్ హిందూ ఇండియా అంటే ఎప్పుడు లేనే లేదని, ఉన్నదంతా ఒకటే, అసలు ఆర్యన్ ఇండియా, ఓవర్ పవరింగ్ ది ద్రవిడియన్ లోకల్ ట్రైబ్స్, అలాంటిది ఉందని ఒక సిద్ధాంతం వీళ్ళు ప్రాపగేట్ చేస్తున్నారు. దీనికేమో ఇంటర్నల్గా లెఫ్టిస్ట్, కాంగ్రెస్, సోకాల్డ్ ఇంటలెక్చువల్స్, సోకాల్డ్ పీపుల్ న్యూట్రల్ బట్ వీ హ్యావ్ నో అండర్స్టాండింగ్ ఆఫ్ దిస్ ఏన్షియన్ కల్చర్ని గురించిన అండర్స్టాండింగ్ కానీ దాని మీద గౌరవం కానీ లేనటువంటి వర్గం ఒకటి. న్యూట్రల్గా ఏమీ తెలియకుండా చూస్తూ ఆన్లుకర్స్ ఇర్రెస్పాన్సిబుల్గా మనకెందుకు లేకుండా అనుకునేవాళ్ళు పాపం, అలా చదువుకున్న వాళ్ళు ఇదిలా ఉన్నారు. వాళ్ళ ఈ వర్గం ఎప్పుడైతే పుట్టిందో వీళ్ళని అపోజ్ చేయడానికి ఒక వర్గం పుట్టి తీరవలసిందే కదా. హిందూ ఫండమెంటలిస్ట్ పుడితేనే తప్పకుండా పుట్టవలసిందే. కాబట్టి ఇది విశ్వ హిందూ పరిషత్తు, ఆర్ఎస్ఎస్, బీజేపీ ఇవన్నీ పుట్టకుండా ఏమవుతుంది? లేకపోతే వీళ్ళు ప్రజలు బతకడం ఎలాగా? చూస్తూ వాళ్ళ చేతిలో పెడితే కంట్రీ వైప్ అవుట్ అయిపోతుంది. టెంపుల్స్ క్లోజ్ చేయమనొచ్చు, వాళ్ళు కమ్యూనిజమే అడాప్ట్ చేయవచ్చు. కాబట్టి హిందూ ఫండమెంటల్ పుట్టింది. అయితే ఆ వర్గాలకి ఎక్కువ సహాయం చేసేది వాళ్ళందరూ చాలా రకాల ముస్లిం వర్గాలు అందులో చేరతారు. యాంటీ హిందూ క్రిస్టియన్స్ అందరూ వాళ్ళతో చేరి కన్వర్షన్స్, మా బర్త్ రైట్ మేము కన్వర్ట్ చేయడానికి ఇక్కడ ఉన్నామని వాళ్ళు అసెప్ట్ చేసుకుంటున్నారు, వాళ్ళు అటే చేరతారు. సో ఇది కాక యాంటీ హిందూ ఫోర్సెస్ ఫ్రమ్ అవుట్ సైడ్. హిందూ ఫోర్సెస్ అవుట్ సైడ్ ఇండియన్ బార్డర్స్ లేవు. హిందూ ఫోర్సెస్ అంటూ బియాండ్ ది బార్డర్స్ ఆఫ్ ఇండియా ఎక్కడ ఉన్నాయి లేవు. కానీ క్రిస్టియన్ ఫోర్సెస్ అవుట్ సైడ్ ది బార్డర్స్ ఉన్నాయి, ముస్లిం ఫోర్సెస్ అవుట్ సైడ్ ది బార్డర్స్ ఉన్నాయి. వాళ్ళు వచ్చి వాళ్ళతో జాయిన్ అవుతారు. ఈ స్థితి అన్నమాట. ఇది 10 నిమిషాల్లో అది చెప్పాలంటే ఉన్న కథ ఇది, సక్సెస్గా పెట్టాలి. ఇప్పుడు ఈ ఇంటలెక్చువల్స్ అందరూ కూడా చిన్నప్పటి నుంచి హిందువులుగా పుట్టారే కానీ వాళ్ళు ప్రైవేట్ లైఫ్లో వీళ్ళకి హిందూయిజం అనేది ప్రాక్టీస్ చేసిన వాళ్ళు కాదు. పూజ లేదు, పునస్కారం లేదు, ఒక సంధ్యావందనం లేదు, బ్రాహ్మణ అంటే గౌరవం లేదు, దేవాలయం ఇప్పుడు వెళ్ళిన వాళ్ళ జీవితంలో వెళ్ళలేదు. ఎందుకు వెళ్ళాలి? వాట్ డూ యూ మీన్ బై ఆల్ దిస్ అనడం. ఈ ఫస్ట్ ఫండమెంటల్ డిఫరెన్స్ ఇది. ఏదో కల్చరల్ సెంటర్ స్టార్ట్ చేయాలని ఒక ప్రపోజల్ వచ్చింది. కల్చరల్ సెంటర్ అంటే వాట్ యూ మీన్? ఎథికల్ వాల్యూస్ మళ్ళీ అంటూనే డిస్కరేజింగ్ ఆల్ ఫండమెంటలిజం అని. హిందూ ఫండమెంటలిజం డిస్కరేజ్ చేస్తారు కానీ దిస్ ఈజ్ ది రిజల్ట్ ఆఫ్ ప్రొవకేషన్ ఫ్రమ్ ది అదర్స్. బట్ దిస్ నాట్ ది. ఎవరు ముందర కొట్టారు అని అంటే తిరగబడి కొట్టిన వాడినేమో చేతులు పట్టుకుంటారు, మొట్టమొదటి కొట్టిన వాడినేమో ఎంకరేజ్ చేస్తారు, వాడిని చేతులు పట్టుకోరు, దుర్జనుడుగా ఉంటాడు వాడు. ఇప్పుడు ఏంటంటే సెక్యులరిజం అనే ఒక బ్యాడ్జ్ వేసుకుని మేమంతా ఇంటలెక్చువల్స్ తిప్పుకోవడం, కబుర్లు చెప్పుకోవడం. వీళ్ళు పుట్టినరోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఎప్పుడు ఏ కార్యాల్లోనూ వాళ్ళకు ఒక సంస్కృతి అంటూ లేదు. ఒక కంప్లీట్గా హిందూయిజం పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఈ సెక్యులరిజం అనే పేరుతో గౌరవం అని అంటూ అనుకుంటున్నారు. దీన్ని మనం ఏం చేయాలి? దీన్ని ఒప్పుకోవాలా? దీంట్లో వాళ్ళతో ఎగ్రీ అవ్వాలా? ఎలా ఎగ్రీ అవుతాం? సెక్యులరిజం అంటే ఏమిటి? వాట్ యు మీన్ బై సెక్యులరిజం? టాలరేటింగ్ ది అదర్స్ రిలీజన్ వితౌట్ హేట్రెడ్, వితౌట్ ఫైట్. బట్ డూ యూ టాలరేట్ ఇంటాలరెన్స్?
వాళ్ళ ఇంటాలరెన్స్ మీరు టాలరేట్ చేస్తారా? అది నా క్వశ్చన్. ఈ క్వశ్చన్స్ ఆన్సర్ చేయడానికి అసలు వీళ్ళకి ఏ కల్చర్లోనూ వీళ్ళు పుట్టినప్పటి నుంచి లేని వాళ్ళు కాబట్టి వీళ్ళు దానికి ఎగ్రీ అవ్వరు. ఇదంతా అన్సపోర్టబుల్. వాట్ ఈజ్ ఆల్ దిస్? అది సరే, రామజన్మభూమి టెంపుల్ కట్టడం అనేది మీరు సపోర్ట్ చేయక్కర్లేదు, అది పొలిటికల్ ఇష్యూ కావచ్చు. బట్ రిలీజియస్ ఇష్యూ పొలిటికల్ ఇష్యూ అయింది. మొట్టమొదటి రిలీజియస్ ఇష్యూ, దాన్ని ప్రొటెస్ట్ చేస్తే పొలిటికల్ ఇష్యూ అంటారు. కాబట్టి దాన్ని మనం ఎలా సపోర్ట్ చేయాలి? ఇది వీళ్ళకి నిజం న్యాయం ఎలా చెప్పాలి, వీళ్ళకి ఎలా అర్థమయ్యేటట్టు చెప్పాలి, అది అర్థం కావటం లేదు. అందరూ ఆ వర్గాలు వచ్చి దే వాంట్ టు ఎన్లిస్ట్ మై కోఆపరేషన్ ఇన్ దేర్ సైడ్. ఒక విధంగా ఈ అటెంప్ట్లో ఇది ఉంది. ఎకనామిక్స్ వల్ల దేశం బాగుపడుతుందా? ఎలక్ట్రికల్ ఇంజనీరింగు, సివిల్ ఇంజనీరింగ్ చాలామంది పాస్ అయితే దానివల్ల దేశం బాగుపడుతుందా? ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మీద 1,00,000 మంది మనం తయారు చేస్తే దానివల్ల దేశం బాగుపడుతుందా? దేశం బాగుపడడం అంటే ఏమిటి అసలు? వాట్ డూ మీన్? పెద్ద పెద్ద రోడ్లను, బిల్డింగ్స్, అందరికీ సమృద్ధిగా పెద్ద పెద్ద బిల్డింగ్స్, డబ్బు, బ్యాంక్ బ్యాలెన్స్ ఉంటుందనుకోండి. అయితే అమెరికాలో ఉండనే ఉంది. మీరు అమెరికాని ఎందుకు అడ్మైర్ చేయటం లేదు? క్యారెక్టర్ లేదు, ఎథిక్స్ లేవు, కల్చర్ లేదని కదా అంటున్నారు. మనం ఆ మార్గంలోనే వెళ్ళబోతున్నాం అన్నమాట. వాట్ డూ మీన్ బై ఫ్యూచర్ ఆఫ్ కంట్రీ? సో అమెరికనైజేషన్ లేకపోతే యూరోపియనైజేషన్, ఎథిక్స్, దీన్నేమో మోడర్నైజేషన్ అంటే అదే కదా. దెన్ వై క్రై అబౌట్ ఏన్షియంట్ ఇండియాలో? అది మీరు ఓపెన్గా డిక్లేర్ చేయండి, వీ డోంట్ వాంట్ ఏన్షియంట్ ఇండియా. దట్స్ అలాగే అంటున్నారు. నెహ్రూ ఏమో ఆ మాట డిసైడ్ చేశాడు. ఇప్పుడు మనకి ఈ మోడర్నైజేషన్ అనే పేరుతో క్యారెక్టర్లెస్గా ఉంటున్నారు, వీళ్ళకేమి దేశభక్తి లేదు అనేటటువంటి మాటలు అంటూనే, దేశభక్తి అంటే మోడర్న్ ఇండియా కానీ ఏన్షియంట్ ఇండియా కాదనేవాళ్ళు వీళ్ళు. వాళ్ళకి హిందూయిజంతో ఏమంటే టచ్ లేదు, దాని గురించి స్పర్శ లేదు. వాళ్ళకి స్పర్శ లేనటువంటి వాళ్ళు వీళ్ళు మోడర్న్ ఇండియాని గురించి, రీకన్స్ట్రక్షన్ ఆఫ్ ఇండియాని గురించి వీళ్ళ వ్యూస్ ఎలాగ అప్లికబుల్ అవుతాయి మనకి? అంటే ఏ దేశంలోనైనా ఎథిక్స్, ఒక వ్యక్తి మళ్ళీ ఇవన్నీ మాట్లాడతారు, హ్యూమన్ వాల్యూస్ అంటారు. ఎక్కడ ప్రతి హ్యూమన్ వాల్యూస్ అనడం, ప్రతి 10 మాటలు హ్యూమన్ వాల్యూస్ అనడం, మారల్ వాల్యూస్ అనడం. మారల్ వాల్యూస్, హ్యూమన్ వాల్యూస్కి ఆరిజిన్ ఏమిటి అని క్వశ్చన్. దేంట్లోంచి వస్తుంది మారల్ వాల్యూస్? మరి బైబిల్ ఎందుకు చదివిస్తున్నారు? మారల్ వాల్యూస్, ఎథికల్ వాల్యూస్, హ్యూమన్ వాల్యూస్ కోసం వాళ్ళు బైబిల్ చదువుతున్నారు. జైనిజము, బుద్ధిజము ఎందుకు ఈ మారల్ వాల్యూస్, హ్యూమన్ వాల్యూస్ ఎలా బిల్డప్ చేస్తున్నారు? వాళ్ళ మతాన్ని బోధించి. అలాగే హిందూ మతంలోంచి మారల్ వాల్యూ, మారల్ వాల్యూ హిందూయిజం సంబంధం ఏమిటి అనడం. మరి వీళ్ళకి ఏ మారల్ వాల్యూస్ ఉన్నాయి? ఈ నాస్తికులకి. నాస్తికులందరూ కూడా కలిసి హిందూయిజంని ఎప్పుడైతే కండెమ్ చేస్తున్నారో అదొక ఇమ్మొరాలిటీ. అది టు కండెమ్ ఎ రిలీజన్ విచ్ ఈస్ ది ప్లాట్ఫార్మ్ ఆఫ్ ఫెయిత్ ఆఫ్ మిలియన్స్ ఆఫ్ పీపుల్ ఫాలోయింగ్ దేర్ డే టు డే లైఫ్లో వాళ్ళు ఆ మారల్ వాల్యూస్ని, ఎథిక్, రిలీజన్ని ఫాలో అవుతున్నారు. వాళ్ళు దాన్ని డిస్ట్రాయ్ చేయడమే ఇమ్మొరాలిటీ కాదా? దీన్ని మనం ఆలోచించేటట్లయితే ఫస్ట్ థింగ్ ఏమిటంటే ఈ సంఘర్షణ మొదలైంది. అది యాక్చువల్గా ఈ సంఘర్షణ మన హిందూ సమాజంలో ఇంటర్నల్గా మొదలైంది. ఎప్పుడైతే ఆర్ఎస్ఎస్ను, విశ్వ హిందూ పరిషత్తు మొదలైన యాక్టివిటీస్ మొదలుపెట్టారో ఈ సంఘర్షణ మొదలైంది. దే ఆర్ ట్రైంగ్ టు అసెప్ట్, నో ఇది మా హిందూ దేశం, హిందూ ధర్మం కోసం మేము బతకాల్సిందే, దీనితోటి వస్తే మేము ఊరుకోమనేటువంటి వాళ్ళు మొదలెట్టారు. అయితే వాళ్ళేమో వీకర్ సెక్షన్ అయినారు. ఇలా అనేవాళ్ళు వీకర్ సెక్షన్ అయినారు. సోకాల్డ్ సోషల్లీ బ్యాక్వర్డ్ అండ్ వీకర్ సెక్షన్స్ అన్న వాళ్ళనేమో క్రిస్టియన్స్ కన్వర్ట్ చేస్తున్నారు, కమ్యూనిస్ట్ ఏమో లీడ్ చేస్తున్నారు, కాంగ్రెస్ ఏమో సపోర్ట్ చేస్తున్నారు అగెన్స్ట్ ది హిందూయిజం. కానీ ఆ వీకర్ సెక్షన్స్ని బయటకు తీసుకురావడం వాళ్ళ ఉద్దేశం కాదు. యాంటీ హిందూ స్టాన్స్లో వాళ్ళని సపోర్ట్ చేయడం, ఇవి దళితులందరినీ క్రిస్టియన్స్గా కన్వర్ట్ చేయడం ఒకళ్ళు, కమ్యూనిస్టులో చేరడం ఒకళ్ళు, యూనియన్స్లో చేరడం ఒకటి, ఎర్ర జెండా పట్టుకుని ఎక్కడెక్కడ ఆర్గనైజర్ లేబర్ ఉందో వాళ్ళందరినీ అలాగా తీసుకొచ్చారు. ఎక్కడ చూసినా ఎర్ర జెండా, ఇండస్ట్రీస్ నాశనం చేశారు. ఇండస్ట్రియల్ పాలసీస్లో లేబర్ పాలసీ మోస్ట్ ఇంపార్టెంట్. వాటి ఇండస్ట్రియల్ పాలసీ అంటే ఏమీ లేదు, లేబర్ పాలసీ, ఇండస్ట్రియల్ పాలసీ. లేబర్ పాలసీ సరిగా లేకపోతే ఇండస్ట్రియల్ పాలసీ నాశనం అయినట్టు. లేబర్ పాలసీ ఎలా ఉందో ఇండస్ట్రియల్ పాలసీ అలా తీర్చిదిద్దుతుంది. లేబర్ పాలసీ ఓరియంటెడ్ రిజల్ట్సే ఇండస్ట్రియల్ పాలసీ ఓరియంటేషన్ అవుతుంది. ఈ రెండు వేరు కాదు. వాట్ డూ మీన్ బై ఇండస్ట్రియల్ పాలసీ వితౌట్ లేబర్ పాలసీ?
లేబర్ పాలసీ అంటే లేబరర్స్కి కంప్లీట్ సపోర్టు. వాళ్ళు స్ట్రైక్ చేసినా వాళ్ళ మాట వినడం, వాళ్ళని కంట్రోల్ చేయం. రైట్స్ అని వాళ్ళకి, రెస్పాన్సిబిలిటీస్ ఏమో మేనేజ్మెంట్కి, రైట్స్ ఏమో లేబర్కి. ఒక మాటలో చెప్పాలంటే ఆల్ రైట్స్ వాళ్ళకి, రెస్పాన్సిబిలిటీ ఏమో వీళ్ళకి. ప్రివిలేజ్ వాళ్ళకి రెస్పాన్సిబిలిటీ లేదుట, రెస్పాన్సిబిలిటీ వీళ్ళకి, రైట్స్ వాళ్ళకి. రైట్స్ ఎక్కడ ఉంటే అక్కడ రెస్పాన్సిబిలిటీస్ ఉంటేనే అది బాగుపడుతుంది. మన ఇండస్ట్రియల్ సెక్టర్ అంతా నాశనం కావడానికి అదే కారణం. మనం కూడా డిక్టేట్ చేసి ఇచ్చాను అది. అంటే ఇవన్నీ సబ్జెక్ట్స్ ఏంటంటే దేశం కదమ్మా, మన దేశం, మన ప్రజలు, మన సంస్కృతి, దానికి సంబంధించినటువంటి సంబంధం లేకుండా ఎలా ఊరుకుంటాం. స్పిరిచువాలిటీ అనేది మన వ్యక్తిగతమైనది, మనకేమి దేనేందు నాకు ఇది కావాలనేది ఏం లేదు. కామక్రోధాలు అనేటువంటి వ్యక్తిగతకరమే అయితే, స్వార్థం కోసమని కామక్రోధాలు పుట్టితే అవి దోషం. క్రోధం అనేటటువంటిది, ద్వేషం అనేటటువంటిది ప్రశాంతమైనటువంటి తాత్విక చింతనకు, ఆధ్యాత్మిక చింతనకు అది శత్రువే. కానీ అది ధర్మం కొరకు అయితే, ధర్మాన్ని మీరు నిర్వహించి లోకానికి రుణం తీర్చుకోవడం చేత అది ఏమైనా సరే, అందులో మనం చచ్చినా సరే, మనం జయించినా సరే పర్వాలేదని అందులో ప్రవేశిస్తే, ఏ రిజల్ట్ వచ్చినా రిజల్ట్ గురించి వికారం లేకుండా నా పని నేను చేశాను, ఓడిపోయాను లేకపోతే గెలిచాను, ఇక నేను ఆశ్రమంలో నాకేం పని లేదు కూర్చుంటాను అన్నప్పుడు ఏకాగ్రత చిత్తం కలుగుతుంది. ఈ ధర్మాన్ని, స్వధర్మం నిధనం శ్రేయ, స్వధర్మే నిధనం శ్రేయ. స్వధర్మంలో నిధనం అంటే చావు, స్వధర్మంలో చచ్చిపోయినా శ్రేయస్సు అంటాడు. శ్రేయస్సు, ప్రేయస్సు అని రెండు ఉన్నాయి. ప్రేయస్సు అంటే ఇల్లు, వాకిలి, ధనం, పదవి, గౌరవం, సమాజం, ధనం, దారాపుత్రులు, వాళ్ళ పోషణ, వాళ్ళని ఔన్నత్యం కోసం పాటుపడ్డం, ఇదంతా కూడా ప్రేయస్. ఇది శ్రేయస్సు అంటారు, ఇది ప్రేయస్ అని పేరు. ఈ ప్రేయస్సు ఎంత సంపాదించినప్పటికీ దీనికి ఈ జన్మతోనే ఇది ఫలితాలు వస్తాయి తప్ప దీనిని పైలోకానికి తీసుకెళ్లే ఫలాలు కావు. ఇక్కడే కనపడతాయి. ఇక్కడ కనపడ్డప్పుడు బాగా జయప్రదంగా నడిచినా మనం పోక తప్పదు, మనం కూడా తీసుకెళ్ళగలిగింది కాదు. శ్రేయస్ అంటే ఈ జీవాత్మకి ఊర్ధ్వగతికి ఎలాగ వెళ్ళాలి, నేను ఎప్పుడు నాకు ఈ జ్ఞానం కలుగుతుంది అనేటటువంటి భావన ఉన్నవాడు అతడు శ్రేయస్కాముడు, శ్రేయస్సు కోరేవాడు. ఇది ఈ ధర్మంలో యుద్ధం చేసినప్పటికీ, అందులో మృత్యువు పొందినప్పటికీ కూడా ఇది మనం అనుకున్నటువంటి ప్రేయస్సు కాదు, స్వార్థంతో కూడుకున్న ప్రేయస్సు కాదు. ఇది నిస్వార్థంగా లోకక్షేమం కోసమే, ధర్మక్షేమం కోసమే ఏరుకున్నటువంటిది. ఇందులో క్రోధం వచ్చినప్పటికీ వ్యక్తిగతమైన పాపం రాదు. కానీ తపస్సు, ఏకాగ్రతతో శాంతచిత్తంతో తపస్సు చేయడానికి మాత్రం ఈ క్రోధం అడ్డు వస్తుంది. ఇది అయిపోయిన తర్వాత ఎప్పుడైతే నువ్వు ఆ పని చేస్తావో దీనికి రిజల్ట్ ఏమైనా సరే, నేను జయించినా పోయినా సరే పర్వాలేదు. ఈ పని చేసినప్పుడు నీ శ్రేయస్సు కోసం, నీ తపస్సు, జ్ఞానం కోసం చేసే తపస్సుకి ఇది దోహదం చేస్తుంది సుమా అని అంటున్నాడు ఆయన. ఎలాగుంటుంది? చిత్తం క్రోధంతో నిండి ఉంటుంది కదా శత్రువు మీద. ధర్మం కోసం పోరాడినాను, ఇది నాకు ఎలా పనికొస్తుంది? తత్వచింతనకు అడ్డొచ్చేటటువంటిది రుణములే. స్వధర్మంలో నీవు ఆచరించకపోవడం చేత వచ్చినటువంటి రుణములు ఉన్నాయి, స్వధర్మాచరణ చేయకపోవడం చేత వచ్చిన రుణాలే నీకు అశాంతికి కారణం అవుతున్నాయి. అందుకని నువ్వు నన్ను గురించి ఆలోచించలేకపోతున్నావు. ఈ ధర్మాన్ని ఆచరించు, యుద్ధం చేయి, పోతే పోతాం, చనిపోతే స్వర్గానికి పోతావు, బతికుంటే రాజ్యం వెళ్ళుకుంటావు. ఈ రెండు ఒకటే అని ఒకే దృష్టితో తీసుకో. నీకు ఏకాగ్రత చిత్తాన్ని నేను ఇచ్చేవాడిని, మోక్షానికి మార్గం చూపించేవాడిని, అడ్డులు తొలగించే నేను మార్గం చెప్తున్నాను. ఏదైతే శ్రేయస్కాముడికి మోక్ష మార్గంలో వెళ్ళడానికి ఏది అడ్డు వస్తుందో ఆ అడ్డు తొలగించుకోవడానికి నేను ఈ రుణం తీసుకోవడం నేను చెప్తున్నాను. కాబట్టి ఈ పని నువ్వు చేసి తర్వాత నన్ను గురించి ఆలోచన. నేను వెనకాల ఉండనే ఉన్నాను స్మా. ముందున్నాడు సారథిగా, వెనకున్నాడు సపోర్టర్గా. ముందేమో నడిపిస్తాడు, వెనక నుంచి అదృశ్యంగా సపోర్ట్ చేస్తానని చెప్పాడు. అదృశ్యంగా ఉండే పని ఏది, అదృశ్యంగా ఏ పని చేస్తాడో అది చెప్పడు. నేను రథం తోలుతానని కూర్చున్నాడు, అది చెప్పే ఒప్పుకున్నాడు. నేను ఇది కోల తీసుకుంటాను, గుర్రాలు తోలుతాను, నాకు ఇంతగానే ఏం చేయను, ఆయుధం పట్టాను, అది చెప్పి చేసే పని. చెప్పక చేసే పని ఏమిటంటే ఆధ్యాత్మిక మార్గంలో రుణం తీర్చుకోవడానికి, శత్రుక్షయం కోసం అని చేసే పనిలో సపోర్ట్ ఫ్రమ్ బిహైండ్, లీడింగ్ ఫ్రమ్ ది ఫ్రంట్.
ఈ రెండు కూడా భగవంతుడు చేస్తాడు. ఏ విధంగా సరే ఎలాగో అలాగా ప్రతి దాంట్లోనూ కూడా మనం యుద్ధం చేసేవాడికి, నాయన నువ్వు యుద్ధానికి పెడుతున్నావు, నీ దగ్గర ఏమున్నాయి, అక్కడ చలి వేస్తుంది, నీకు 2 బ్లాంకెట్స్ ఉన్నాయా, నీకు తొడుక్కోవడానికి బూట్లు ఉన్నాయా, లేకపోతే నీకు అన్నం తినడానికి వచ్చేది, నీకేమో ఇన్ని బియ్యం మూట కట్టిస్తున్నాను వండుకు తిను, చలికి ఏమైతే కప్పుకో, కాలికి పాదరక్షలు తొడుక్కు అని మనం ఇచ్చామనుకోండి యుద్ధం చేసేవాడికి, మనం యుద్ధం చేసినట్టే. ఏ విధంగానైనా ప్రతి పౌరుడి దీనికి దోహదం చేయడం అనేది నేను, అందుకనే నేను బాగా ఆలోచించి, ఇది రాజకీయం కాదు, ఇది ధర్మయుద్ధం. యుద్ధం కోసమే ధర్మం చేయటం, ధర్మంలో వెళ్ళటం లేదు, ధర్మం కోసం యుద్ధం చేస్తున్నాం. కాబట్టి ధర్మయుద్ధం మనం ఇప్పుడు ఈ తరంలో మనం చేయకపోతే ఈ పెద్ద పెద్ద వాళ్ళు కూడా ఏమీ వివేకం లేకుండా ఏదో మాట్లాడుతున్నారు. వాళ్ళు ఏం మాట్లాడుతున్నారంటే, ప్రతివాడు హిందూ ధర్మంలో ఉన్నవాడు, మతంలో విశ్వాసం ఉన్నవాడు, గుడికి వెళ్ళేవాడు, పూజ చేసేవాడు అంతా మూర్ఖులు, వాళ్ళకేం అర్థం కావటం లేదు అనడం. సంఘర్షణ కాదు, ఆత్మరక్షణ. ఎవరితో యుద్ధం కాదు, స్వకీయమైనటువంటి స్వంత సాంప్రదాయాన్ని కాపాడుకునే ప్రయత్నం ఇది. ఈ సాంప్రదాయం అంటే మతాచారమా? మతాచారానికి సంబంధించకుండా సాంప్రదాయంలో మీరు ఎలా ఉంటారు? ఏమి కట్టుబొట్టులో మీకు విశ్వాసం లేకపోతే ఏం చేస్తారు? ఈ కన్స్యూమరిజం గురించి రాశారు, రాసిన వారి కొడుకులను మనవలు ఏం చేస్తున్నారు? గ్రామీకరణ. ఇప్పుడు మనం ఈ వాల్యూస్ గురించి మనం మాట్లాడుతున్నాం. మాట్లాడితే మీరు పెద్దవారు, మీరు మీతో మాట్లాడిన తర్వాత డిసిషన్ చేసుకుంటాను, నేను రాశాను కానీ నేను అన్నీ తెలిసాను అనుకోవటం లేదు, ఇవన్నీ అంటారు, బాగానే ఉంది. గట్టిగా ప్రశ్న వేస్తే మనం ఇదే ఆన్సర్. కజ్జికామకోటి స్వాముల వారి దగ్గరికి వచ్చి రిటైర్డ్ జడ్జి, నేను అక్కడ ఉండగానే ఆ స్వరాజ్య ప్రెస్లో ఆయన ఉన్నప్పుడు అక్కడ, స్వామి నేను ఏదో కొద్దిగా రిటైర్డ్ జడ్జిని, నా సొమ్ము కొంత వేదాన్ని పోషించడానికి ఇవ్వదలుచుకున్నాను, ఇది 50,000 రూపాయలు చెక్కు తీసుకొచ్చాను అన్నాడు. నేను ముందర అన్నాను, ఆయన నాతో జడ్జి గారు యువతలు మాట్లాడాడు, నేను ఇలా తీసుకొచ్చాను, స్వామివారు ఇద్దాం అనుకుంటున్నాను అంటే మీరు అక్కడ కూర్చుంటారా? కూర్చుంటాను, కానీ డౌట్ ఆయన తీసుకుంటాడా కానీ. నేను అదేమిటి, వేదాన్ని పోషించడానికి డబ్బు ఇస్తే ఎందుకు తీసుకోరు? వేదాన్ని పోషించడం అంటే అర్థం వేరులేండి, ఆయనే మీకు చెప్తారు కదా అన్నా నేను. ఇలా సరే ఆయన ఇలా చెప్పిన తర్వాత చాలా బాగుంది, 50,000 రూపాయలు చాలా పెద్ద సొమ్ము, కష్టార్జితం మీరు ఇస్తున్నారు, చాలా ఆనందంగా ఉంది, వేదాన్ని పోషించడానికి ఇస్తున్నారు కదా, ఇంట్లో మీ కొడుకులు ఎంతమంది? 4. మీరు కానీ మీ కొడుకులు కానీ ఎప్పుడైనా 2 వేద మంత్రములు కానీ వేదంలో ఒక శాఖను వర్ణించడం కానీ ఏమైనా చేశారా? మీ తాతగారు వేద పండితులని మీరే అంటున్నారు కదా, మీ తండ్రి గారు కూడా వేదం చదివాని అంటున్నారు కదా, మీరు కానీ మీ కొడుకులు కానీ ఎవరైనా కొద్దిగా 1-2 ప్రశ్నలైనా చదివారా? 2 ప్రశ్నలు అంటే 2 సెక్షన్స్ వేదంలో లేదండి కొద్దిగా. కాబట్టి వేదాన్ని పోషించడం అంటే మనం అనుసరించి దాంట్లో విశ్వాసంతో అనుసరించడం అని అర్థం. కనీసం 1 ఏడాది పోయిన తర్వాత, మీరు రిటైర్ అయిన తర్వాత ఖాళీగానే ఉన్నారు కాబట్టి మీరు కొద్దిగా రుద్రం, నమ్మకం, చమకం, పురుషోక్తం, శ్రీ సూక్తం ఇట్లాంటివైనా మీరు చదువుకొని మడి ఆచారంలో ఉండి అది శిఖాయజ్ఞోపేతాలు పెట్టుకొని మీరు సదాచారంతో నా దగ్గరికి వస్తే అప్పుడు తీసుకుంటాను, ప్రస్తుతం చాలా సంవత్సరం ఇది మీ దగ్గరే ఉంచండి అన్నాడు. ఈ వీళ్ళకి ఏమిటంటే ప్రపంచంలో హిందూయిజంని గురించినటువంటి కాన్సెప్ట్ అసలు లేదు. ఈ గుడిలోకి వెళ్ళడం వీళ్ళందరూ ఏదో మూర్ఖుల్లా వాళ్ళ కంటికి కనపడతారు. అలాంటి వాడు సంస్కృతిని, ఒక కళాశాలలో ఒక కాలేజీలో ఏ సంస్కృతిని మనం ఎలాంటి సంస్కృతిని ప్రవేశపెడుతున్నాము ఇంకా మోర్ స్పెసిఫిక్గా ఉండాలి. సోషల్ వాల్యూస్, మారల్ వాల్యూస్ ఊరికే ఒకటప్పుడు అందరూ అదే మాట్లాడతారు. కన్స్యూమరిజం వెళ్ళిపోతున్నారు, వీళ్ళకి మారల్ వాల్యూస్ ఎక్కడికి వస్తాయి? మారల్ వాల్యూస్ తీసుకొచ్చేది రిలీజన్, స్పిరిచువాలిటీ. ఆ మాట కూడా ఎక్కడో హెడ్డింగ్లో స్పిరిచువాలిటీ, మారల్ వాల్యూస్ అని అన్నారు. స్పిరిచువాలిటీ, మారల్ వాల్యూస్ని మనం వాళ్ళకి చెప్పాలి అంటే ఎవరు చర్చిస్తాం? ఎవరు శృంగేరి స్వామివారు వస్తే ఆయన వచ్చి లెక్చర్ ఇస్తే వీళ్ళు వింటారా? విద్యార్థులు లెక్చరర్స్ కూర్చొని వెళ్ళలేరు. మీరు ఏమంటారు? ఆ రైటప్ చూస్తే మనం ఆచరించలేదు దాని గురించి, దాని రక్షణ కోసమని అంటే ఆచరించడమే కాదు, దేశంలో దానికి క్షీణదశ వచ్చినప్పుడు పోరాటం అనేటువంటిది అవసరం. ఇజ్రాయెల్ ఫార్మ్ అయింది,
50 ఏళ్ళు మనకి స్వాతంత్రం వచ్చినప్పుడే వాళ్ళకి ఒక దేశం ఏర్పడింది. 50 ఏళ్ళు 2000 సంవత్సరాల నాటి హీబ్రూ భాషను వాళ్ళు ఉద్ధరించుకుంటున్నారు. మన దేశంలో సంఘర్షణ అంతా సంస్కృత విద్య ఎందుకు తీసిపారేయండి అనడం. పైగా ఏదో పురాణాలు, ఎందుకైనా పురాణాలు ఏముందో అది ఉపయోగం లేదనడం. హిందూ ధర్మాన్ని ఆలయాలు ఎందుకంటే ఆలయాల భూములన్నీ గవర్నమెంట్ తీసుకోవడం, పూజారికేమో రూపాయి ఇవ్వకపోవడం, చాలా సిల్వర్ ఉందని పడవ కూడా పెట్టేస్తారు, బంగారం వెండి చాలా దేవాలయాల్లో ఉంటే అదా తీసేసుకుంటాట ఇది గవర్నమెంట్ వాళ్ళు. హిందూ సంస్థలకి హిందూ సంస్థలు అంటే దేవాలయాలే. ఇప్పుడు మీరు తాతలు పెద్ద 100 ఎకరాలు ఇచ్చి మంచి ఇల్లు గుడి కట్టించారంటే వాళ్ళ ఉద్దేశం ఏమిటి? దీన్ని చక్కగా దినదిన ప్రవర్ధమానంగా నిత్య ధూపదేవ అందంగా దేవాలయం మెయింటైన్ చేయను కదా ఉద్దేశం. అది గవర్నమెంట్ తీసుకోవడం, ఈ ఆలయాన్ని మాట్లాడడం. ఇద్దరు తినేసిన వాళ్ళు ఇద్దరికే తినేశారు, రైతులను వాళ్ళను. రైతులు తినేస్తే మాట్లాడడానికి వీల్లేదు. అదొక పాలసీ. ఈ పాలసీస్ ఈ గవర్నమెంట్ దీనిగా సర్వ విధాలా కూడా సెక్యులరిజం అనే పేరుతో ముస్లిమ్స్నేమో చుట్టూ కాపలా కాసి రక్షిస్తారు, క్రిస్టియన్స్ని ముట్టుకోకూడదు అని అంటారు, వాళ్ళు మైనారిటీ అంటారు. హిందూయిజం ప్రాపర్టీస్ లాక్కుంటారు, వీళ్ళు దేవాలయాలను ప్రోత్సహించరు. ఇది చేస్తే ఏమిటి? హిందూయిజం ఎవరి చేతిలో వృద్ధి పొందుతోంది? ప్రజలు. వాళ్ళ గుళ్ళు గోపురాలు వాళ్ళు కట్టుకుంటున్నారు, పాపం వాళ్ళ యాత్రలు వాళ్ళు చేసుకుంటున్నారు, వాళ్ళ జేబులో డబ్బు వాళ్ళే ఇచ్చుకుని పోషించుకుంటున్నారు. వేదాన్ని పోషించినా లేకపోతే యజ్ఞాలు చేయించినా వాళ్ళకి ప్రజలు వాళ్ళని వాళ్ళే పోషించుకుంటున్నారు. కానీ ఇలా పోషించుకుంటే ఈ ప్రజా సామాన్యానికి మొత్తం సంస్కృతికి ప్రభుత్వం ఏం అపకారం చేస్తుందో వాళ్ళకి అర్థం కాదు, ఎటు నుంచి నష్టం వస్తుందో తెలియదు. కాబట్టి దానికోసం మనం లీడర్షిప్ కావాలి కదా. అది నేను మొత్తం పిక్చర్ ఊరికే అరగంటలో చెప్పాలంటే ఇది జరుగుతుంది. కాబట్టి ఎవరైనా ఏదైనా చేస్తున్నారంటే మనం చేయాల్సిందే. విశ్వ హిందూ పరిషత్ ఇప్పుడు అశోక్ సింగల్ నాతో చాలా మాట్లాడారు, ఆవేళ నాకు ఇదివరకు కూడా బాగా తెలిసిన వాడే. అశోక్ సింగల్ అంటాడు, నేను ఎవరి మీద యుద్ధం, ముస్లిమ్స్ యుద్ధం చేస్తున్నానా, క్రిస్టియన్స్ మీద యుద్ధం చేస్తున్నానా? నేను చేయటం లేదు కదా గురుజీ, నాకు మన హిందూ ధర్మం కోసం, దీని రక్షణ కోసం కదా నేను పోరాడేది. నేను ఎవరికి శత్రువుని? నేను హిందువులకి మిత్రునే కానీ ఎవరికి శత్రువుని కాదు, దీని శత్రువులకి శత్రువుని. నేను యుద్ధం చేస్తాను. అశోక్ సింగల్ ఈజ్ ప్రిపేర్ టు డై టుమారో ఇన్ ది హ్యాండ్స్ ఆఫ్ ఎనిమీస్ ఆఫ్ హిందూయిజం. బట్ ఐఎమ్ నాట్ డిక్లేరింగ్ ఎనిమిటీ. నా స్టాండ్ ఎందుకు అర్థం చేసుకోరు? మన వాళ్ళు నన్ను ఇంటలెక్చువల్స్ ఎందుకు క్రిటిసైజ్ చేస్తున్నారు? అశోక్ సింగల్ మ్యాట్ ఫెలో, నా నాన్న వాళ్ళు మ్యాట్ పీపుల్, నేను మ్యాట్ మ్యాన్ ఎందుకు అవుతాను? మరి రామ జన్మభూమి దేవాలయం అంటున్నావు కదా, ఇది పెద్ద గొడవేమో. అలా అనాలి, ఇష్యూ తీసుకుని పోరాడాలి, ఇష్యూ బేస్డ్గా పోరాడాలి. లేకపోతే నీకేమన్యాయం ఉంది అని చెప్పి చేస్తున్నావు అంటారు. ఏదో సంఘర్షణ ఫ్లాష్ పాయింట్ రావాలి. ఆల్ రైట్, నన్ను అరెస్ట్ చేస్తారు, మమ్మల్ని అందరినీ 10,000 మందిని జైల్లో పెడతారు, మంచిది, దానికి కదా మేము వెళ్ళాము, కావాల్సిందే అది అంటారు. ఇప్పుడు ఏదో 75 ఏళ్ళు వస్తున్నాయి పాపం. చెప్పండి. మన ఆంధ్రప్రదేశ్ని 75 లక్షలు ఇద్దామని డిసైడ్ చేశారు. నా దగ్గర 4 నెలల క్రితం వచ్చారు. నేను 75,000 ఇస్తాను, 1% నాది ఇస్తాను ఆంధ్రప్రదేశ్లో మనీకి ఇవ్వదలుచుకున్నాను. ఇంకోలాగే నేను అతనితో వెళ్ళి పోరాడి అక్కడ ఉండడానికి వీలు, నాకు టైం ఉండదు కదా. మనం చేయగలిగితే రూపాయి ఇవ్వడమే, అందులోనే అందరూ పార్టిసిపేట్ చేయమని. కాబట్టి ఏదో విధంగా నేను 5 సంవత్సరాలు అయిందనుకుంటాను, నెలకి 3,000 ఇస్తున్నాను విశ్వ హిందూ పరిషత్ వర్కర్స్కి కరెక్ట్గాను. వాళ్ళేమో సైకిళ్ళు వేసుకుని పాపం స్కూల్ టీచర్స్ లాంటి వాళ్ళు, ఆర్ఎస్ఎస్లో వర్కర్స్ వాళ్ళు. క్రిస్టియన్స్ అందరినీ వాళ్ళని కన్వర్ట్ చేస్తుంటే ప్రజలు కన్వర్ట్ అయ్యే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు ఎందుకు కన్వర్ట్ అవుతారని చెప్పి వాళ్ళతో ఆర్గ్యూ చేసి గంటల కొద్దీ వాళ్ళతో మాట్లాడి, ఏదో వాళ్ళ పిల్లలకి ఏమైనా ఉంటే చాక్లెట్ అవి తీసుకుని వాళ్ళ దగ్గర రూపాయి పెట్టి తీసుకోకుండా రీకన్వర్షన్ కూడా ట్రై చేస్తే ఇంతవరకు సుమారు 5 ఏళ్లలో మొత్తం మీద కష్టపడితే 65-70 మంది రీకన్వర్ట్ అయ్యారు. కొంతైనాను ఎంతో కష్టపడితే ఆ కాస్త అయినా అయింది కదా. మరి వాళ్ళు సైకిల్ అయినా కొనుక్కోలేని స్థితిలో వాళ్ళు ఉన్నారు కదా, ఏమి ఇవ్వాలి మరి? 5 ఏళ్ళ కింద స్టార్ట్ చేశాను, 95లో స్టార్ట్ చేశాను. నెలకు 5,000 ఇస్తాను, ప్రాంప్ట్గా 3,000 ఇచ్చాను. ఎప్పుడైనా ఇంకా కావాలంటే అడిగి తీసుకోండి. వాళ్ళు ఏమంటారు, ఇంతకన్నా ఎక్కువ మేము తీసుకోవడానికి వీలు లేదు, తీసుకుంటే మేము పని చేస్తున్నావో లేదో అది చెడ్డది కదా, అందులో గురువుగారు మీ సొమ్మేం తీసుకుని వెళితే పాపం కదా, ఎంత చేస్తామో అంతే పని, అంతే తీసుకుంటాం. సైకిల్ కూడా లేవు. పొద్దునేమో ఇంత డబ్బాలు అన్నం పెట్టుకుని 7 హాలిడేస్లో గ్రామాలకి వెళ్ళి టీచర్స్ పనిచేస్తున్నారు.
మనం లీలో మీట్ అయ్యాం, వాళ్ళు కూడా అలాగే. అలా చేస్తున్నారు, వాళ్ళు చేస్తున్నారు. వాళ్ళకి మనం ఇవ్వకపోతే ఎలాగా? ఏదో వాళ్ళకు కూడా ఒక రూపాయి అక్కడ ఇచ్చి వచ్చాం కదా, 20,000 10,000 ఏదో మొత్తానికి అక్కడ ఎక్కడికి వెళ్ళినా వాళ్ళకి మనం చేతైంది ఏదో చేయాల్సింది. మనం మన ధర్మం కోసం పోరాడే వాళ్ళకి అది ధర్మం, అది గృహస్థులు కాదు. అందుకని నా దగ్గర ఒక రూపాయి ఉందంటే ఆ ధనానికి ధర్మరక్షణ నిధి అని పేరు పెట్టుకుని నేను దాన్ని వినియోగం చేసుకుంటాను. ఆ ధర్మం 10 రకాలుగా ఉంటుంది. నిరుపేదవాడు ఏదో వచ్చాడంటే వాడికి కంటికి ఆపరేషన్ ఉంది, నేను చాలా పేదవాడిని అంటే వాడు వస్తాడు, వీధిలో నుంచుంటాడు, వాడికో 1000 రూపాయలు 500. పేదవాడు వస్తాడు, 100 అడుగుతాడు, 50 అడుగుతాడు. అనేక విధాలైనటువంటి ధర్మరక్షణ మనం గృహస్థు అసలు సెంట్రల్ పిల్లరే గృహస్థు. అతడి చుట్టూ ఆశ్రయించుంటారు. సరసంగ పరిత్యాగైనా తపస్సు చేసుకోవడానికి ఆశ్రమంలో ఎక్కడో చెట్టు కింద కూర్చునే సన్యాసి భిక్ష కోసం వస్తాడు. అక్కడ మొదలవుతుంది. అక్కడి నుంచి నిరుపేదవాడు, నాకు రోగం ఉంది, నాకు కూతురు పెళ్లి కావాలి, ఇల్లు కట్టుకుంటున్నాను, ఇలా కష్టంగా ఉంది, లేకపోతే నాకు వృత్తి లేదు, ఏమీ లేకుండా కష్టపడుతున్నాను, ఏమీ లేదు, నాకు కనీసం 10,000 అప్పైనా ఇవ్వండి, నేను ఇవాళ నేను ఆపదలో ఉన్నాను అంటాడు. వాడు ఏం అడుగుతాడు? ఏమిటో గృహస్థధర్మం సెంట్రల్ పిల్లర్. అది నిర్వహించడానికి నా దగ్గర ఉండే తృణంతో నేను మొదలుపెట్టాను. ఈనాడు దానికి భగవంతుడు ఏ విధంగా ఎన్ని మార్గాల్లోంచి ఇస్తున్నాడో అదంతా దాంట్లో వినియోగం చేసుకుంటూ గృహస్థ ధర్మంలో ఒక సెంట్రల్ పిల్లర్ సపోర్టింగ్ ఆల్ సెక్షన్స్ ఆఫ్ సొసైటీ హు ఆర్ ఇన్ నీడ్ ఆఫ్ సపోర్ట్ ఆఫ్ వేరియస్ కైండ్స్ ఇవ్వాలి. అలా చేస్తేనే ఇప్పుడు ఎందుకు మన వాళ్ళని మోటివేట్ చేసి అందరు తాలూకాస్త ఇవ్వండి, నా దగ్గర ఎంత బ్యాలెన్స్ నేను ఇస్తానండి, చేస్తున్నాను. అది పెద్ద కష్టం కాదు, అది అయిపోయింది, ఇది ఆల్రెడీ రెడీ. అలా ఉండగా వేదం కోసం నేను డిమాండ్ చేసేవాడిని, నేను బంగారం గొలుసులు వేసుకోవాలి మెడ చుట్టూ, కాళ్ళకి మెడలకి. నాకు అది చెప్పాలి సార్, అది ఏమిటి కరెక్ట్ ఏ రాశారు ఆయన అన్నయ్య? అదేమిటంటే పద్యం ఎలా ఉందంటే, పద్యం ఇప్పుడు నాకు జ్ఞాపకం లేదు. గోవులు, స్త్రీలు, బ్రాహ్మణులు వాళ్ళని హింసించేవారు ధన్యులు అన్నట్టు అర్థం వస్తుంది. ఒక మాట చెప్తాను, వాళ్ళు భగవంతుడు అనుగ్రహం కలుగుతున్నట్టు ఉంది. కాదు, వాళ్ళ చేత హింస పొందేవారు అని అర్థం. దానిని ఎదిరించకుండా వాళ్ళ చేత హింసను కూడా టాలరేట్ చేసేవాడు ఎవడున్నాడు అని ఆ వాక్యాలు అన్వయం అవుతున్నాయి అలాగా. లేకపోతే వ్యతిరేకార్థం వస్తుంది. అలా మహాభారతంలో అలా ఎంత చెప్తాడు? ఎలా రాయగలిగాడు? ఆ పద్యం ఏ పర్వంలో ఉందో నాకు జ్ఞాపకంలో అడగలేదు నేను. ఏదైనా పర్వం చెప్పాడా? శాంతి పర్వంలో అన్నయ్య గారిది అనమాట. పద్యం అన్వయం కాక చాలా కష్టం. ఆయన చెప్తున్నాడు, చాలా చిత్రమైన దేశం మనది. అనంతపూర్లో ఓ రెడ్డి ఉన్నాడు, 80 ఏళ్ళు ఉన్నాయి అతనికి. ఏమి చదువుకున్నవాడు కాదు, బడికి కూడా వెళ్ళలేదు. పొలం దున్నుకుంటాడు, పాలు పిండుకుంటాడు, అమ్ముతాడు. సుమారు 40,000 పద్యాలు కావ్యాల్లో కంఠత వచ్చుడు అతనికి. అన్ని పురాణాల్లోనూ అన్ని కావ్యాల్లోనూ పద్యాలు కంఠత వచ్చుడు అతనికి. చిన్నప్పటి నుంచి అదే పనిట. సరే, అలవాటు చెప్పిన ఇప్పుడు చదువుకోవడం వచ్చేసి చదువుతున్నాడు. ప్రతి పద్యం అన్వయమయ్యేదాకా ఊరుకోడు, అది అర్థం చేసుకోదా. అంటే ప్రతి పద్యం అర్థం చేసుకుంటాడు కరెక్ట్గా. సందేహం వస్తే పండితుడి దగ్గరికి వెళ్తాడు. ఈయన దగ్గరికి వచ్చి ఈ పద్యం అర్థం కావటం లేదు, మీరు చెప్పండి అంటే అది సరిగా అర్థం చెప్తే ఎగిరి గంతులేస్తా, అంత ఆనందపడతాడు. అతని తాత అంటారట. పూజ చేసుకున్న టైం కూడా అతను వచ్చాడంటే నేను బయటకు వచ్చి అతనికి చెప్పాల్సిందే పద్యం. అలా కూర్చుని ఉంటాడు తిండి తినకుండా. ఒక మాదిగ పిల్లవాడికి సుమారు ఇప్పుడు 10వ సంవత్సరంలో మొదలెట్టాడు. ఇప్పుడు వాడికి 18 ఏళ్ళు వచ్చాయి. వాడు సుమారు ఒక 10,000 పద్యాలు కంఠతా చెప్పాట. స్ఫుటంగా చక్కగా చదువుతాడు ప్రతి పద్యం. చాలా చిత్రమైనటువంటిది. ఇంకా ఇంకొకటి ఏంటంటే, మొన్న అంటే ఇది మైండ్లో నాకు ఉంది, ఇంకా అది ఏం చేయాలో అర్థం కావటం లేదు. టైం ఐ వాంట్ టు ఈక్వట్ సమ్ టైం. సంస్కృత భాష కోసం సెమినార్స్ కండక్ట్ చేయండి అని యూనివర్సిటీకి ఏదో డబ్బు ఇచ్చారు. మురళీ మనోహర్ జోషి ఉన్నాడు కదా, ఇప్పుడు ఆయన ఏదో చట్టాలు పడుతున్నాడు
దీన్ని నానాలరీ చేస్తున్నారు, సంస్కృతాన్ని తగలబెడుతున్నారు, పురాణాలు తగలబెడుతున్నారు, దేశ అభివృద్ధి కోసమని అని అల్లరి చేస్తున్నారు. ఒక కుర్రవాడు వరంగల్లో మన సెమినార్ కండక్ట్ చేయడానికి, సాంస్క్రిట్లో సెమినార్ కండక్ట్ చేయడానికి నన్ను ఇనాగరేట్ చేయమని చెప్పి మన వాళ్ళు అడిగారు. నేను చేయను, ఇలాగా రఘునాథ్ శర్మ అని పిలవండి. సంస్కృత భాష ప్రపంచంలో అన్నిటిలోకి కూడా కంప్యూటర్ ఫ్రెండ్లీ బెస్ట్ లాంగ్వేజ్. లాంగ్వేజ్ టు లాంగ్వేజ్ ట్రాన్స్లేట్ చేయడానికి కూడా బేసిక్ లాంగ్వేజ్ సంస్కృతంలో ఎక్స్ప్రెస్ చేస్తే అది లాటిన్లో, జర్మన్లో అన్ని భాషల్లోకి కంప్యూటర్ ట్రాన్స్లేట్ చేయగలుగుతుంది. అలాంటి మీడియం కంప్యూటర్ ఫ్రెండ్లీ లాంగ్వేజ్ సంస్కృతం అని మన శర్మ చాలా ప్రచారం చేస్తున్నాడు. మన ఈవీఎస్ శర్మ గారు బెంగళూరు. ఆయన ఇవాళ సాయంత్రం వెళ్ళాడు, ఇప్పుడే వెళ్ళాడు. ఆయన సాయంత్రం 2 రోజులు ఉన్నాడు. ఆయన పిలవమన్నాను. సంస్కృతానికి ఒక సెమినార్ జరిగింది కాకతీయ యూనివర్సిటీ వరంగల్లో. నేను వెళ్ళడానికి వీలేక ఆయన చేసుకోమన్నాను. అక్కడికి ఒక గుంటూరు నుంచి, ఎక్కడి నుంచో, గుంటూరు కాదు, ఏ ఊరు నుంచి ఒక కుర్రవాడు, సుమారు 11 ఏళ్ళు 12 ఏళ్ళు ఉంటాయి అతనికి. భగవద్గీత కంఠస్థం 18 అధ్యాయాలు. అంతేకాక ఎంతటి పిక్చర్ ఉందంటే మైండ్లో అతనికి 9వ అధ్యాయంలో 16వ శ్లోకం ఏంటి చెప్పేస్తాడు. ఏదైనా శ్లోకంలో ఆఖరి మాట చెప్పి ఇది ఏ అధ్యాయంలో ఏ శ్లోకం ఎన్నో శ్లోకం చెప్పేస్తాడు. 10-11 ఏళ్ళ పిల్లవాడు, వాడు ముఖస్థంగా వచ్చింది. అది జీనియసే కదా. అంటే ఈ విధంగా టాలెంట్ రకరకాలుగా దేశంలో ఉంది. ఇలాంటి వాళ్ళని ప్రోత్సహించడం, సంస్కృత భాషను ప్రోత్సహించడం, నేషనల్ మనీ వేస్ట్ అయిపోతుందని వీళ్ళేమో 5,000 crores ఒక స్టీల్ ప్లాంట్ మీద తగలబెట్టారు. మోడర్న్ టెంపుల్స్ ఆఫ్ ఇండియా అని నెహ్రూ డిస్క్రైబ్ చేసిన టెంపుల్స్ ఏ వాపింగ్ 2,30,000 కోట్లు 2,30,000 కోట్లు నష్టం వచ్చిందని చెప్పి ఇండియా టుడే ఆర్టికల్లో మొత్తం రాసింది. వీళ్ళు చేసినటువంటి హిందుస్థాన్ ఏరోనాటిక్స్, స్టీల్ ప్లాంట్స్, వాళ్ళు ఇవన్నీ కూడా మొత్తం 10-50 ఏళ్లలో. అంతేకాక ఢిల్లీ దగ్గర ఉండేటటువంటి ఒక ప్లాంట్, ఫెర్టిలైజర్ ప్లాంట్ 86లో ప్రొడక్షన్ స్టాప్ అయిపోయింది. 14 ఏళ్ళు అయింది. 14 సంవత్సరాల నుంచి ప్రొడక్షన్ స్టాప్ అయి మెషిన్స్ ఉప్పట్టిపోతుంటే 1,500 మంది కార్మికులు కానీ, ఆఫీసర్స్ కానీ, వర్కర్స్ కానీ నెల జీతం తీసుకుంటూ క్లబ్లో ప్యాక్ ఆడుకుంటూ, క్యారమ్స్ ఆడుకుంటూ కూర్చున్నారు రాశాడు. ఇంక్రిమెంట్స్ ఇస్తున్నారు, వాళ్ళ పిల్లలకి ఫ్రీగా స్కూలింగ్ ఉంది. సాయంత్రం క్లబ్లో అందరికీ క్లబ్కి కూడా ఫండ్స్ తక్కువ కాకూడదు. తర్వాత వాళ్ళకి ఫ్రీ ట్రాన్స్పోర్టు, హాస్పిటల్స్, స్కూల్స్, అన్ని ఫెసిలిటీస్ ఎంజాయ్ చేస్తూ ఇంక్రిమెంట్లు, ప్రమోషన్స్ కూడా వస్తున్నారు. మామూలుగాను 1,500 మంది 14 సంవత్సరాల నుంచి తింటున్నారు. అదంతా నేషనల్ వేస్ట్ కాదు. ఎందుకంటే ఏమిటి కారణం? గవర్నమెంట్ లేబర్ పాలసీయే కదా. మనం ఒక బిజినెస్ పెడతాం, నష్టం వస్తుందని అనుకోగానే వెంటనే తాళం వేసేసి ఇంటికి వెళ్ళి వెళ్ళగొట్టేస్తాం. బిజినెస్ మర్నాడు మానేస్తాం మనం. గవర్నమెంట్ బిజినెస్ అలా మారడానికి వీల్లేదు. గోల్డెన్ హ్యాండ్ షేక్ట ఏదోట ఒక్కొక్కరికి 15 లక్షలు ఇవ్వట, 35 లక్షలు ఇవ్వట ఒక్కొక్కడికి. ఆశ్చర్యం. గవర్నమెంట్ ఇండస్ట్రీస్ తగలబెట్టి పాడు చేయడమే కాక క్లోజ్ డౌన్ చేయడానికి వీలైన స్థితిలో వచ్చింది. దట్స్ వాట్ ఈస్ దే వాంట్ ఎక్స్టెండ్ టు ప్రైవేట్ సెక్టర్. ప్రైవేట్ సెక్టర్ కూడా ఇలాంటి గ్యారంటీ ఇవ్వమని చెప్పి మన ప్రెషరైజ్ చేయడానికి ప్రభుత్వం ఆలోచిస్తూ ఉంటుంది. ఇదంతా ప్రోగ్రెస్ అట, ఇదంతా నేషనల్ వేస్ట్ కాదు. సంస్కృతానికి ఏమో సంవత్సరానికి 10 కోట్లు ఇచ్చారనుకోండి, మొత్తం ఇంత దేశానికి 10 కోట్లు అంటే పీనట్స్. అది చాలా పెద్ద అల్లరి దాని గురించి. అంటే ఇప్పుడు ఒక సంఘర్షణ దేశంలో మొదలైంది. భారతీయ సనాతన సంస్కృతిని వృద్ధి చేసుకోవడానికి మన ఎఫర్ట్స్ గవర్నమెంట్ హెల్ప్ చేయదు, దోహదం చేయదు. మనం చేసుకోవడం కూడా అది ఫండమెంటలిస్ట్ అప్రోచ్ అవుతుంది. మళ్ళీ వాళ్ళ ఎందుకు మక్కా మస్జిద్ ఉంది హైదరాబాద్లో. డూ యూ నో 2 crores ఆర్ గివెన్ ఫర్ అప్లిఫ్టింగ్. దాన్ని రిపేర్ చేసి, దాన్ని పాలిష్ చేసి, మెయింటైన్ చేసి ఇంకా బాగా చేయడానికి వాళ్ళ డబ్బు కోట్లు ఉన్నాయి వాళ్ళ దగ్గర. ఒక్కొక్క ముస్లిం ఫారిన్లో ఉన్నవాళ్ళు
దుబాయ్ వెళ్ళిన వాళ్ళు, దుబాయ్ నుంచి వస్తే వాళ్ళు అందరూ ఇస్లామ్స్ కోట్లు ఇస్తున్నారు ఒక్కోదానికి. అది కాక గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ 2 కోట్లు ఇచ్చారు దానికి. ఏ టెంపుల్కైనా 5,000 ఇచ్చారా రిపేర్కి? ఉన్న ప్రాపర్టీస్ తీసుకుంటున్నారు. అంటే అవును, ఇవన్నీ మేము ఫైట్ చేస్తాం, హిందువుని కాబట్టి నేను ప్రొటెస్ట్ చేస్తాను, తప్పేమిటి? వాళ్ళకి ఇవ్వడం తప్పని కాదు, వాళ్ళకి ఇచ్చినట్టు వీళ్ళకి ఎందుకు ఇవ్వరని ప్రొటెస్ట్ చేయాలి కదా. ఇది మనం ఏదో విధంగా మనకి ఈ దేశాన్ని గురించి పోరాడే వాళ్ళకి, సంస్కృతిని రక్షించే వాళ్ళకి దోహదం చేయడం అనేది కర్తృత్వం ఒకటి గృహస్థ ధర్మంలో ఉంటుంది అని ఫస్ట్ టైం మన వాళ్ళు ఫస్ట్ టైం మీరు ఎవరైనా ఏమన్నా రూపాయి ఇవ్వండి అని చెప్పి నేను తీసుకుంటున్నాను. ఇస్తే ఇవి మనం చెయ్యకపోతే ఎవరు చేస్తారు? పాపం ఆల్ ఇండియా జనరల్ సెక్రటరీ ఆయన రాఘవులు వచ్చి సాయంత్రం టైం తీసుకుని గంట సేపు వచ్చి ఆయన లీటర్స్తో తీసుకొచ్చి నా దగ్గరికి వచ్చి ఏదైనా మీలాంటి వాళ్ళే చేయాలని అడిగాడు. మీరు చెప్పక్కర్లేదు, నేనే చేస్తున్నాను. నేను ఎక్కడెక్కడ ఏ ఊళ్ళో ఉన్న వాళ్ళకైనా టెలిఫోన్ చేసి మీకు తోచింది ఇవ్వండి అని చెప్పేస్తున్నాను. అమెరికాలో ఉన్నారు, తలగాస్తే ఇవ్వాలి, ఇవ్వకపోతే ఎలా? ఇవ్వడం న్యాయం, ధర్మం. అక్కడ వాళ్ళకి ఏదో కష్టమైనప్పటికీ $1,000 ఇస్తే కాస్త డబ్బు వస్తుంది వీళ్ళకి. నిజంగా వాళ్ళందరూ కలిసి $1,00,000 ఇస్తే 40 లక్షలు వస్తుంది. 75 కోట్లు వసూలు చేసి ఈ నిధి మొత్తం దీనికి హిందూ ధర్మానికి మిషనరీస్ లాగా వాలంటీర్స్ని జీతాలు ఇచ్చి ఈ వీళ్ళ ప్రచారాన్ని అడ్డుకోవాలని కొన్ని కార్యక్రమాలు పెట్టుకున్నారు. ఓల్డ్ టైం వర్కర్స్ కావాలి, దానికి డబ్బు కావాలి. డబ్బు ఇస్తే కూడా వాళ్ళు తీసుకోనంత ఆనెస్ట్గా పనిచేస్తున్నారు. ఇక్కడ నేను చెప్పాను కదా, ఆ 3,000 తీసుకుంటున్నారు. ఎప్పుడు అడుగుతూనే ఉంటారు, ఇంకో 1,000 ఇమ్మంటారా, 2,000 ఇమ్మంటారా? 5 సంవత్సరాల నుంచి అంతే, మళ్ళీ ఎక్కువ తీసుకోవటం లేదు వాలంటీర్స్. ఇది మనం అంటే ఎప్పుడు కూడా సనాతన ధర్మం అనే దాన్ని రక్షించిన వాళ్ళు పూర్వయుగాల్లో కూడా రాక్షసుల వల్ల దీనికి ఆపద కలిగితే, ఎలాంటి ఆపద? హిరణ్యకశిపుడు ఉన్నాడు, విష్ణు మీద ద్వేషం, యజ్ఞంగా విష్ణు అని, యజ్ఞం అంతా విష్ణుపరం అని, దాని అన్ని ఫలాలు యజ్ఞానికి ఫలాలు ఇచ్చేవాడు విష్ణువేనని, దాని విష్ణువుని యజించడమే యజ్ఞం యొక్క ప్రధాన ఉద్దేశమని వేదం చెబుతోంది. కాబట్టి విష్ణువుని ఆరాధించి యజ్ఞాన్ని నిషేధించాడు. విష్ణు మీద ద్వేషం కొద్దీ యజ్ఞాన్ని నిషేధించాడు. వాడు యథార్థంగా వాడిని ఎందులో కేటగరైజ్ చేస్తారు? వేద ధర్మానికి విరుద్ధమా? వాడు వేదం చదువుకున్నాడు, యజ్ఞాలు చేశాడు, అపారమైన తపస్సు చేశాడు, బ్రహ్మని మెప్పించాడు, వరాలు పొందాడు. వాడికి వచ్చేటటువంటిది మొత్తం ఈ 6 ధర్మంలో వాడి శత్రుత్వంతో విష్ణు మీదనే. కాబట్టి విష్ణువుని తర్పించేటటువంటి యజ్ఞములు మాత్రం నిషేధించాడు వాడు. అయినా విష్ణు వాడిని వధించాడు. ఎందుచేతనంటే ధర్మానికి హాని చేయడం అంటే ఏంటంటే, ఎవరు అధర్మంలో ఉన్నా వారికి స్వేచ్ఛ ఉంది. నేను నాస్తికుడిని, విష్ణు మీద నాకు ద్వేషం, నేను ఆరాధించను, నేను యజ్ఞం మీద నాకు విశ్వాసం లేదు, నేను చేయను, వేదం మీద ద్వేషం, నేను చదవను, అంతవరకు నాకు స్వాతంత్రమే. పక్కింటి వాడు చదివితే నేను ఊరుకోనంటే, వాడి మీద దండెత్తుతానంటే ఆ స్వాతంత్రం ఎవరికీ లేదు. అలాంటి వాళ్ళని చంపాడు కానీ యజ్ఞ విరోధిని చంపలేదు. ఆ ధర్మానికి అడ్డు వచ్చిన వాళ్ళని చంపాడు. యథా ధర్మస్య గ్లానిర్భవతి అంటే ఇది అర్థం. ధర్మానికి గ్లాని అంటే ధర్మానికి అపకారం చెప్పి. ఇప్పుడు ఏమిటంటే అలాగ ఇంకొకరిని అపకారం చేసేవాడు కూడా అధికారం ఉందంటున్నారు వీళ్ళు. అవును, వాళ్ళు అలా ప్రచారం చేయొచ్చుట, వాళ్ళు కన్వర్ట్ చేయొచ్చుట, వాళ్ళకు ఉందిట అధికారం. అంటే మరి మనం ఏదో విధంగా దీనికి తపస్సు ధారపోయాలి, కర్మలు చేయాలి, యజ్ఞాలు క్రతువులు. తపస్సు లౌకికంగా ద్రవ్య రూపంలో చేతనైనటువంటి సహాయం అర్థించడం, ఇవ్వడం, తపస్సు చేయడం, మనం ధ్యానం చేయడం, దానికోసం ఈశ్వరుని ప్రార్థించడం మౌనంగా. యజ్ఞాలు క్రతువులు వేదమంత్రులను ఉపయోగించిన యజ్ఞ క్రతువులు చేయడం. ఇక ఆ వ్యక్తులు ఎవరైనా ఉంటే వాళ్ళకి భౌతికమైన సహాయం అందించడం. దాని సందేహం ఉన్నవాడు ఎవడైనా వస్తే వాచా వాళ్ళని కన్విన్స్ చేయడం. వచ్చిన తర్వాత మాట్లాడినప్పుడు ఎవడో ఎదురు చెప్పటంలే. సందేహాలతో వచ్చిన వాడు కూడా నోరు కూర్చున్నాం, నిజమే కదా, ఇంత బాగా ఆలోచించలేదు, మేము మాట్లాడుకోరు. ఇది మన కర్తవ్యం. ఇందులో మనం ఏ కాస్త చేసినప్పటికీ అది
సత్కార్యమే అవుతుంది కానీ దానికి ఏమి ఎవరు అయినా ఇందాక పద్యాన్ని గురించి మీరు అడిగారు కదా, మీకు దుర్మార్గుల వల్ల పీడ వస్తే ఆత్మరక్షణ చేసుకోవచ్చు. ఎవరి వల్ల మీకు పీడ వచ్చినా మిమ్మల్ని రక్షించుకోవచ్చు, వాళ్ళనేమో ఎదిరించవచ్చు. గోవులు వచ్చి మీ పొలంలో పడి తింటుంటే వాటిని కొట్టడానికి వీలేదు అంటాడు. బ్రాహ్మణులు వచ్చి మీ గొంతు మీద కూర్చొని మీ దగ్గర వసూలు చేస్తానంటే ఇవ్వండి, భరించండి అంటాడు. ఆ పద్యం ఉద్దేశం. స్త్రీలు నన్ను పీడిస్తున్నారని కంప్లైంట్ చేయనివ్వండి, పర్వాలేదు, వాళ్ళని మాత్రం చేయెత్తవద్దు, వాళ్ళ మీద చేయెత్తవద్దు అంటాడు. ఈ గోవులు, బ్రాహ్మణులు, స్త్రీలు వాళ్ళు తప్పు చేసినా వాళ్ళకి మన ప్రతిక్రియ చేయడం చేత వాళ్ళకి దుఃఖం కలుగుతుంది అనుకోండి, అది పాపమే అంటాడు. ప్రతిక్రియ వల్ల వాళ్ళు అవునయ్యా నా పొలంలోకి వస్తే నేను కొట్టాను గోవును, అయినా దాన్ని కొట్టావు కదా, అది తప్పు చేసినా నువ్వు దాన్ని దండించడానికి వీల్లేదు, అది గోవు కాబట్టి అది నువ్వు చేసిన పాపమే అవుతుంది అంటాడు. ఆర్యధర్మం ఆ గమ్మత్తుగా కాబట్టి దాన్ని టాలరేట్ చేయడం. స్త్రీ విషయంలో కూడా దుఃఖాన్ని గురించినటువంటిది ఒక వాక్యం నేను చెప్పాను, ఇదివరకు కూడా చెప్పి ఉంటాను. లంకలో సీత విషయంలో మీతో చెప్పాను, మనకి జ్ఞాపకం. సీత దుఃఖపడింది, రావణాసురుడికి లంక ఇతను తగలబెట్టడానికి వేరే అగ్నిహోత్రం అక్కర్లేదు, ఆవిడ దుఃఖమే అగ్ని. ఆదాయతేనేవో దదహ లంకం. అక్కడికి వెళ్ళాడు. శోకవన్యం జనకాత్మజాయా, ఏ జనకాత్మజ యొక్క శోకవన్యం ఉన్నదో, ఆవిడ శోకమనే అగ్నిహోత్రం ఉన్నదో అదే తీసుకుని అంటించాడు. కానీ ఇతడు వేరే అగ్నిహోత్రం తోకకి తగిలించిందని ఏమీ లేదని, అది ఊరికే నిమిత్తం మాత్రమే, కానీ తగలబెట్టడానికి ఆవిడ దుఃఖమే చాలు. ఎవరు కూడా తప్పు చేసినా కూడా స్త్రీకి దుఃఖం కలగకూడదని మన ధర్మం. తప్పంటే ఏదో అహంకారం ఉంటుంది, ఏదో తిరుగుబాటు చేస్తారు, ఏదో అంటారు, ఏదో మాట అంటారు. స్త్రీని ఏ ఇంటా కూడా ఏ స్త్రీ కూడా ఎవరు దుఃఖపడకూడదు. చేతనైతే వాళ్ళని అనునయించి, వాళ్ళని మార్చి, వాళ్ళని కన్విన్స్ చేసి వాళ్ళని మాట్లాడాల్సిందే తప్ప వేరే కర్తవ్యం మీకు లేదు, మరో మార్గం లేదని చెప్తాను. అది మనకి ధర్మం. అది ఏదో కలకంటి కన్నీరు ఒలిగిన సిరి ఇంటను ఉండనల్లదు, అది మామూలు ధర్మం, అందరికీ చెప్తుంది. అలాగే బాబు ఉంది, దాన్ని కొట్టనేకూడదు. రాముడు ఉన్నాడు, ఎంత పీడించినా సరే బాబు నీకు నమస్కారం తీసు. నాకు కూడా ఈ మాట జ్ఞాపకం చేయడానికి అదర్వైజ్ ఐ వాంట్ టు నో, ఐ విల్ నాట్ గివ్. 15,000 ఇవ్వదలుచుకున్నాను, తీసుకుపో. 15,000 నేను తీసుకొని అంటాడు, 25,000 తక్కువైతే నేను తీసుకొని అంటాడు, 25 తక్కువ తీసుకొని అంటాడు. అబ్బే లేదండి, తమ దగ్గర అలా కాళ్ళ దగ్గర అడ్డంగా పడుకుంటానండి, ఇంకేమంటా అంత మండివాడిని. కాబట్టి ఏదో ఆయన వేదం చదువుకున్నాడు కాబట్టి ఒళ్ళంతా బంగారం ఆయనకి బంగారం మీద అంత ఇష్టం అంటే వేదం ఎందుకు చదువుకోవాలి, ఇంకేదో పని చేయొచ్చు కదా. వేదం చదువుకుంటే ఎవరికి ఉపకారం చేయకపోయినా వెళ్ళి అడిగి తెచ్చుకోవచ్చు. అదే నేను బ్రాహ్మణుని, నేను అడుగుతాను, నా హక్కు ఇది, మీరు ఇవ్వాల్సిందే, మీరు గృహస్థులు కదా. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ప్రతి వాడికి ధర్మ సందేహాలు వస్తాయి, ధర్మానికి పరీక్ష వస్తుంది, దానికి ధర్మం జ్ఞాపకం చేస్తుంది. ఆ టైంకే ఈ శ్లోకం చెప్పాలని ఆయన ఏదో టాపిక్ ఇది. ఆ బ్రాహ్మణుడు వెళ్ళగానే ఈయనకి 15 కంటే ఈయనకి ఇవ్వదలుచుకోలేదు అనుకున్నాను. ఏంటి మొండిదాను, 15,000 ఇస్తాను పొమ్మన్నాను. ఆ తర్వాత మళ్ళీ వచ్చేసాడు. నిన్న సాయంత్రం వచ్చేది, మొన్న సాయంత్రం, నిన్ననే మరి తర్వాత నిన్ననే వచ్చారు. ఆయన నిన్న వచ్చారు, మొన్న వచ్చారు. నిన్న మళ్ళీ వచ్చాడు. ఆయన వెళ్ళగానే ఈయన వచ్చాడు మళ్ళీ. సరే బంగారం ఇచ్చి నీకు 10,000 ఇస్తాను. సరే నేను నాకు భగవంతుడు పాఠం చెప్పాడు కదా, సరేలే బాబు. ప్రతివాడు అది చాలా చమత్కారం కదా. ఆ టైంకి ఈ శ్లోకం ఎందుకు వచ్చిందని చెప్పాలి. రఘునాథ్ శర్మ గారు ఈ శ్లోకాన్ని, ఈ పద్యాన్ని గురించి చెప్పడం ఎందుకు, అలా ఉంటాయి క్లారిఫికేషన్. మనం పొరపాటు చేయకుండా చూస్తూ ఉంటాం. సరేలే బాబు. అంటే లౌకిక దృష్టితో వస్తే నేను ఏంటంటే అన్నానండి, ఒక్కడికి 25,000 ఎలాగో ఇల్లంతా పూజ చేసి ఇవ్వడానికి నాకు కష్టం కాదు.
ఒక డిఫికల్టీ ఏమొస్తుందంటే ఈయనకి పాతికి ఇస్తే ఆయనకి ఎంత ఇవ్వాలి, ఆయనకి ఎంత ఇవ్వాలి, ఆ కాసుకి ఎంత ఇవ్వాలి, ఈ ఆలయానికి ఎంత ఇవ్వాలి, వీళ్ళకి ఎంత ఇవ్వాలి అనే ప్రశ్న పుడుతుంది. ఈ ప్రపోర్షనేట్గా అందరికి ఇవ్వలేం కదా. కాబట్టి ఈయనతో ప్రపోర్షన్ కాదు. చెప్పదు ఈయన బ్రాహ్మడు కాబట్టి వాళ్ళతో ఈయనకి ఇవ్వాలి కాదు, ఈయనకి ఇంతే ఇవ్వాలి, వాళ్ళకి ఎంత ఇచ్చినా పర్వాలేదు అని ధర్మం. ఎంత సమంజసంగా చూడండి. మనకి మాత్రం ఎకనామిక్స్ అర్థం కాదు. ఆ వేదం మహాభారతం అలా చెప్పింది. నేను చదివాను మహాభారతంలో, ఈ మధ్య నాకు ఎక్కడ అనలేదు. శాంతిపురం చాలా చదివాను, చదివి చాలా ఆర్టికల్స్ రాశాను. ప్రతి వాడికి ధర్మ పరీక్ష వస్తుంది. అందులో మనం ఫెయిల్ కాకముందు భగవంతుని అనుగ్రహం ఉన్నవాడికి కరెక్టివ్ టైంకి వస్తుంది. అదొక అందులో ఈశ్వరుడు హస్తం ఉంది, క్లియర్గా కనిపిస్తుంది. కాదు సైంటిస్ట్ వెరీ విజిబుల్. పరాస్ లేకపోతే నేను వచ్చిన ఎర్రర్ చేసి ఉండేవాడిని, డినై చేసి. సరే నాకెందుకు ఆ జస్టిఫికేషన్ నాకు అర్థమే కాలేదు. బంగారు తోడుకోవడం ఏంటి, నాకు లేదు కాబట్టి నేను అడగాల్సిందే కదా అంటాడు. ఆయన ఆర్గ్యుమెంట్ మీరు జీవి. పైగా మీరు ఇచ్చేవారిని అడుగుతాం కానీ ఎవరి దగ్గర పెడతాం. నేను ఇంకోటి గుమ్మం తొక్కనితో కానీ వాళ్ళ రూపాయి కూడా ఎవరో నాకు తెలుసు కదా, నేను ఎందుకు పెడతాను, ఇచ్చేవారిని అడుగుతాను. 3000 ఇస్తే 3000 మన రాజమండ్రిలో కనపడ్డాడు. అయ్యా తమని వెళ్ళాను, ఆవేళ 3000 ఇచ్చారు, కుదరదని చెప్పి 5000 వసూలు చేసి వెళ్ళిన బ్రాహ్మణి నేనేనండి అని చెప్పి దండం పెడుతున్నాడు రాజమండ్రిలో. ఇంటికేమో రూఫ్ సాగిపోయిందట. సరే 3000 ఇచ్చాను. సార్ ఆయన లెక్కలేకుండా తినేసి అలా పడిపోయాడు. ఒట్లో తిన్నాడు, బాగానే ఉంది, పడుకున్నాడు. సరే 3000 ఇస్తే ఎలా సరిపోతుందండి? ఒక్కడే ఇస్తాడు ఏమిటో, 4 దగ్గర అడిగి తీసుకోవాలి, ఒక్కడిని అడిగితే ఎలా? ఎవరు ఇవ్వరండి. అందుకని తమరు ఒక్కరే ఇవ్వాలండి. ఎవరు ఇవ్వరని తమరు ఒక్కరే ఇవ్వాలండి. అయితే ఏమిటి రావు ఇప్పుడు ఇంకొక 2000 దయచేయండి, 5000 అవుతుంది కదా నాకు. ఏమంటారు మీరు? సరే ఇచ్చేయండి అది నేనేం చెప్పి సభలో యువతలకు రాగానే మాట్లాడుతున్నాడు నాతో. అక్కడ జనం అందరూ ఉన్నారు, ఇంకా నా వెనకాల చాలామంది ఉంటే అంటే ఈ దేశంలో ఒక విషయం తెలుస్తుంది. దీన్ని బట్టి ధర్మానికి, వేదానికి, ఏదో వేద విద్యలకి, ఆర్థికంగా హిందూ ధర్మానికి సేవ చేసే వాళ్ళకి పుష్టికరమైనటువంటి పోషణ లేదు. పుష్టిని ఇచ్చేటటువంటి పోషణ దేశంలో లేక ఎవడైనా ఒకడు ఇవ్వదలుచుకుంటే వాడినే అడుగుతున్నారు. వాడి శక్తి మించని ఇచ్చి తీరమంటున్నారు. దాని స్థితి అలా ఉంది. సరే ఈయన బంగారం కోసం అడిగాడు, ఈయన వదిలిపెట్టాడు. జనరల్గా ఆర్యధర్మానికి, హర్షధర్మానికి, మన హిందూ ధర్మానికి పుష్టికరమైన పోషణ లేదమ్మా. అందుకోసం వాళ్ళు అలా అడుగుతున్నారు. గవర్నమెంట్ సపోర్ట్ చేయనప్పుడు దీనికి ఎవరిస్తారు? ప్రాజెక్టే కష్టం. సరే ఎలాగో మొత్తానికి అక్కడక్కడ కొద్దిమంది అభిమానం ఉన్నవాళ్ళు ఇస్తున్నారు. ఈ భారతదేశం మొత్తం మీద 75 కోట్లు అంటే పెద్ద అమౌంట్ కాదు. ఒక బాంబేలోనే రావచ్చు ఇచ్చేవాడు ఉంటేను. మరి ఒక హాస్పిటల్కి బాబా గారికి 1100 కోట్లు ఇస్తున్నారు. ఇచ్చేవాళ్ళు లేరని కాదు, ఒక్కొక్క వ్యక్తి మీద ఉండేటువంటి భక్తి, గౌరవం, ఒక దాని మీద, ఆయన చేసే పని మీద గౌరవం కాదు, ఆయన మీద గౌరవంతో ఇస్తున్నారు. హాస్పిటల్ చాలా అవసరం కదా అని అనుకుని ఇవ్వటం లేదు. బాబాగారు ఆయన మీద గౌరవం. అంటే ఏమిటంటే ఒక్కొక్క కోర్టులో కూడా 2 రకాలు ఉంటాయి బలం. వాది బలం, వాద బలం అని. వాదానికి చాలా స్ట్రాంగ్ ఆర్గ్యుమెంట్లో చాలా స్ట్రెంగ్త్ ఉంది. ఆర్గ్యుమెంట్ దాని బలం మీద అది గెలుస్తుంది. ఆర్గ్యుమెంట్ ఎవడైతే ఏమయ్యా హైకోర్టుని పెద్ద వకీల్ని తెచ్చాం, ఆయన ముందర ఈ జడ్జిమెంట్ చచ్చినట్టు ఇవ్వాల్సిందే అంటాడు. అది వాది బలం. అది ఆ ప్లేడు చాలా పెద్దవాడు, పెద్ద స్టేచర్ ఉన్నవాడు కాబట్టి ఆయన కోర్టులో నుంచుంటేనే ఆయన మాట ఒప్పుకుని జడ్జిమెంట్ ఇవ్వాల్సిందే. వాది బలం. సో వాదబలం కంటే వాది బలం వల్ల గెలిచేవి కొన్ని ఉంటాయి కేసులు. అలాగా వ్యక్తి బలం, కానీ ఇక్కడ కాజ్ బలం కాదు, ధనం రావడానికి కారణం. పోనండి ఏదైనా సరే ఏదైనా ఇప్పుడు పుష్టి లేక కష్టపడుతోంది
ఆర్యధర్మంలో అందుకనే ఇప్పుడు మార్వారీలు వాళ్ళు పెద్ద పెద్దవాళ్ళు అక్కడ మనం చూసాం కదా, హరిద్వార్లోనూ అక్కడక్కడ ఎంతంత సత్రాలు కట్టారు, ఎన్ని కోట్లు ఖర్చు పెట్టి సత్రాలు కట్టారు. వాళ్ళ మార్వాడికి ఒక ధర్మం ఉంది, ఎన్ని విధాలైన సంపాదించేటప్పుడు పాపపుణ్యాలు ఆలోచించక్కర్లేదు, తాను అనుకున్న దాన్ని దానం చేయాలి. అంటే ఏదో పుస్తలు కూడా తాకట్టు పెట్టి అప్పించాడు అనుకోండి, తాకట్టు వాకట్టు అయిపోతే పుస్తలే కదా అని అనుకోడు. నాకు పుస్తలు అనేమిటి, నాకు బంగారం తాకట్టు పెట్టాడు, అప్పు ఇచ్చాను, నేను అప్పు తీర్చలేదు, నేను దానికి అయిపోయి వాకట్టు అయిపోయి పోగొట్టాడు. అది మళ్ళీ ఏదో సత్రం కడతాడు కాశీలో సంపాదించాడు. అందుకని వాళ్ళకు ఒక ధర్మం ఏంటంటే సంపాదించేటప్పుడేమో ఏం ఆలోచించక్కర్లేదు, ఏదో మీకు తోచిన ధర్మం మీరు చేయొచ్చు, దాంతో దోషాలు పోతాయి. అందువల్ల మనకి హిందూ ధర్మానికి పుష్టికరమైనటువంటి పోషణ లేక వేదం చదువుకున్న బ్రాహ్మణుడి దగ్గర నుంచి చివరికి ప్రతివాడు కూడా ఓ దేవాలయాన్ని కట్టేవాడు కూడా బాధపడుతున్నారు, అడిగి తీసుకుంటున్నారు, ఇచ్చేవాడిని అడుగుతున్నారు. నిన్న పొద్దునుంచి రాత్రి దాకా ఇదే కథ, ఎంతమంది వచ్చారు, అలాగా స్టేషనరీలా ఖర్చు పెట్టాం. దానికి ఇంకేం పేరు పెట్టాలో అర్థం కాలేదు. ఇది మనీయా స్టేషనరీయా? మనకి స్టేషనరీ, వాళ్ళకి మనీలా కనిపిస్తుంది. ఇది మనకి ఇంకే మార్గం లేదు. ఏదో వినాయకుడి గుడి కట్టాలనుకున్నామండి కుర్రాళ్ళు అందరూ కలిసి. ప్రత్యేక వినాయక గుడి ఎక్కడా లేదని పెద్ద పెద్ద గొప్ప ఆలయాలు పాతకాలం ఉన్నాయండి. ఊరికి మధ్యలో రోడ్ సైడ్ను చిన్నది కట్టాలనుకున్నాం. కుర్రాళ్ళందరూ వచ్చారు. ఆ కుర్రాళ్ళందరూ చూస్తే వాళ్ళకి అది వినాయకుడి మీద భక్తి కలగడం, వినాయక పూజలు చేసామండి, అక్కడే చేద్దామని అనుకుంటున్నాం. మాకు చేయాలని బుద్ధి పుట్టింది. రోజు సరే బాగానే ఉంది. 5,000 ఇచ్చాం. అవేళ 5,000తో ఎంత అయిందో అంతే అయిందండి. మళ్ళీ ఎవరు ఇవ్వలేదండి అని అందరి కాళ్ళు అరిగిపోయేటట్టు తిరిగితే మొత్తం అందరూ ఊళ్ళో వాళ్ళు అందరూ కలిసి 3,000 ఇచ్చారండి, అందరూ కలిసి. మరి ఏం చేయమంటావు? మరి మీ దయ్యండి, ఇంకో మార్గం లేదండి, అది పూర్తవ్వాలని. నిన్న మళ్ళీ వచ్చి తీసుకెళ్ళారు. ఎవరు లేరు, ఇవ్వలేని వారని కాదు. ఫారిన్లో ఉండేటువంటి హిందువులు ఇక్కడ ఉండే మిషనరీ హాస్పిటల్, మిషనరీ స్కూల్స్కి క్రిస్టియన్స్కి డబ్బు ఇస్తున్నారు. అదొక చిత్రం. ఏం పోనీ హిందూ ధర్మం కోసం మంచి హై స్కూల్ ఏదైనా పెడితే దాన్ని డబ్బు ఇవ్వచ్చు కదా, ఇవ్వరు. కాబట్టి ఎక్స్‌ప్లాయిటింగ్ ది లిబరల్ మైండెడ్ మ్యాన్ అదొక ధర్మం అయిపోయింది. చూశారు ఇందాక నుంచి నా ఆర్గ్యుమెంట్. ఒక్క మనిషి లిబరల్ మైండెడ్ ఉన్నారంటే కమాన్ తినేసే ఆ మనిషి మిగిలిన వేలపైన తర్వాత చూసినాం, ముందర తినేయి అంటే మాకు అవసరం, మాకు ఆకలి. అయినా ఎప్పుడు కూడా ఒక ప్రధానమైన సూత్రం ఏమిటంటే, ఎవరో అడుగుతున్నారు నేను వాళ్ళకి ఇస్తున్నాను అనే మాట మర్చిపోయి దీంట్లో ఈశ్వరుని చూడగలిగితే దీని జడ్జిమెంట్ లేకుండా ఇది ఉచితము అనుచితము, ఇది ఎక్స్‌ప్లాయిటేషను, ఇలాంటి వాళ్ళు వస్తారు అలాంటి వాళ్ళు వస్తున్నారు అనే మాట మర్చిపోయి తాత్విక చింతన ఆధ్యాత్మిక మార్గంలో ఆలోచన చేస్తున్న వ్యక్తులం కాబట్టి దీంట్లో ఒక ఈశ్వరుని యొక్క హస్తం, అతడి యొక్క డైరెక్షను, అతడి యొక్క ఆజ్ఞ ఆలోచన నేను చెప్తున్నాను మాట్లాడు అని శివుడే అక్కడ నిలబడి చేస్తున్నాడనే భావం మనకు వస్తే మనం ధన్యులు. ఇందులో మనోవికారం లేకుండా చేయాలి. అది మనకు ఉచితమైనటువంటి మార్గం, మనం ఆలోచించవలసింది. ఇతరులు ఇందాక నుంచి చెప్పిన విమర్శ అంతా కూడా ఒక సామాన్యమైన లౌకిక దృష్టితో చూస్తే అంతా విమర్శనీయమే. లౌకిక దృష్టితో చూస్తే మీరు దీని మీద సపోర్ట్. లౌకిక దృష్టి కాదు, ఆధ్యాత్మిక దృష్టితో లౌకిక జీవనం. లౌకిక జీవనంలో లౌకిక దృష్టి వద్దు, ఆధ్యాత్మిక దృష్టిలో లౌకిక జీవనం. అదే మనకి ప్రత్యేకత, అదే స్పెషాలిటీ. ఇక దేని గురించి మీరు ఉచితం అనుచితం మాట్లాడద్దు, ఏమి లేదు.
ఎవరో వచ్చాడు, ఎప్పుడో వస్తాడు, కూతురు పెళ్ళి అంటాడు, ఇల్లు అంటాడు, ఎప్పుడు ఏమయ్యా నీకు వారం కూడా అవ్వలేదు కదా, నేను కాదండి వచ్చింది అంటాడు. ఎప్పటికప్పుడు తనే సత్యవతికి కష్టమైన బాబు, నువ్వే వచ్చావు, నేను నాకు గుర్తాను, వస్తే వచ్చానమ్మా. అవును, మాకు ఇచ్చే దాతలు ఉన్నారు కాబట్టి మీ దగ్గర రాకపోతే ఎక్కడికి పోతాను నేను. అవును, వస్తూనే ఉంటాం. అప్పుడు ఇంకో గట్టిగా సత్యవతి కోప్పడితే, అవునమ్మా నిజమే అయితే ఉండొచ్చు, వస్తూనే ఉంటాను కదా, ఇంకేమన్నా సరే ఏదో ఇచ్చి పంపించింది 200 300. వాళ్ళే రైట్ అన్నమాట, మనం కాదు రైట్. ఇది ఎవరు చెప్తున్నారు ఈ మాట? శివుడు చెప్తున్నాడు. ఇలా అర్థం చేసుకో, ఓపిక ఉంటే, అంత సహనశక్తి ఉంటే, అంత జడ్జిమెంట్ పక్కన పెట్టేసేసి ఇది ఎకనామిక్స్ కాదు, జడ్జిమెంట్ కాదు, శివాజ్ఞానం అనుకుని చేయగలిగితే మన ఆ పరీక్షలో పాస్ మార్క్.